So, hi team, I'm Kumdar team, I'm founder of CVT Dr. Pitch, I provide MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic and NMC rules and regulations. So నేను నాకు వీడియో చూస్తున్నానండి మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఈ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, తర్వాత అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ నిజంగానే వ్యాలిడా ఇన్వాలిడా, జార్జియాలో సరికి జార్జియాలో ఎంబీబీఎస్ వస్తే ఫ్రీగా మెడికల్ పీజీ వస్తుందా, లేదా మనంతటా మనమే చదవాలా, ఒక కంట్రీ ఎందుకు ఇంపార్టెన్స్, ఎవరైనా యూఎస్ఎంఎల్ యూకే కెనడా ఆస్ట్రేలియా క్రాక్ చేయాలన్నప్పుడు యూనివర్సిటీ ఎందుకు ఇంపార్టెన్స్, ఆ యూనివర్సిటీ మనం అడ్మిషన్ అసలు ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉండాలి, యూఎస్ఎంఎల్కి ఏ విధంగా మనం ప్రిపరేషన్ ఉండాలి, ఇలా ప్రతి పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నానండి. మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, లేదా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఇన్స్టా ఛానల్ క్లియర్ కట్గా చెప్పున్నాను. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఇన్స్టా ఛానల్, మీకు క్లియర్ కట్గా వస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే సార్ మనకి సో ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అండి. సో మీకు ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయిపోతే మీ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. దానికి ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఫిలిపీన్స్ కంట్రీనే బ్యాన్ చేయడము, ఇంతకుముందు కిర్గిస్తాన్ సరికి 20 యూనివర్సిటీలు ఎత్తేయడము, ఇంతకుముందు ఉజ్బెకిస్తాన్లో కొన్ని యూనివర్సిటీలు బ్యాన్ చేయడము, కరేబియన్ సెంట్రల్ అమెరికాలో కొన్ని యూనివర్సిటీలు తీసుకెయడము. ఎందుకు తీసేశారు? ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్. ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఏదో జస్ట్ నార్మల్ పేపర్ డిగ్రీస్ ఇస్తారండి. జస్ట్ పేపర్ డిగ్రీస్ ఇస్తే మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అవి? సో మీకు రీల్లో చెప్తారు, మీకు జస్ట్ రియల్లో ఏమి ఉండదు, జస్ట్ ఆ వీడియోలో ఏదో చెప్తారు, ఆ కంట్రీ ఎలా ఉంటుంది, ఈ కంట్రీ ఎలా ఉంటుంది, ఫ్రీ మెడికల్ పీజీ, అక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, యూరోపియన్ కంట్రీ, ఆ ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్సు, అసలు ప్రపంచంలో ఆ కాలేజీకి మించిన కాలేజీ లేదని మనకి విపరీతమైన యాడ్స్, విపరీతమైన మిమ్మల్ని మ్యానిపులేషన్, విపరీతమైన మిస్లీడింగ్ చేయడం. మీరు కావాలంటే ఏదైనా ఒక యూనివర్సిటీకి వెళ్ళే ముందు, ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళే ముందు ఇప్పుడు ఫ్రీ మెడికల్ పీజీ అసలు ఏ విధంగా ఫ్రీగా వస్తుంది, అసలు దాని ప్రొసీజర్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, ఇలా ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలి. ఎండ్ టు ఎండ్ సర్వీస్ సరే మీరు ట్రాన్స్ఫర్ఫై చేయాలి. మీరు ప్రాపర్గా ఇంకో విషయం కూడా అండి, మీరు ప్రాపర్గా ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసుకుంటూ వెళ్తే మాత్రం 100% ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. మీరు అనుకున్నట్టుగా ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, తర్వాత ఇంతకుముందు బ్యాన్ అయింది, ఇప్పుడు ఫిలిపీన్స్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు బ్యాన్ అయింది, ఇప్పుడు రివర్ట్ బ్యాక్ అయింది, అది డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా ఎలా తెలుసుకోవాలి? సో అసలు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ ఫాలో అవుతుంది ఎలా తెలుసుకోవాలి? అంటే ఒక సుమన్ టీవీలోనో లేకపోతే ఇంకో ఐ-డ్రీమ్లోనో ఇంకో దాంట్లో మీకు యాడ్లు వస్తే వాళ్ళే సర్టిఫై చేస్తారు. రేపు డిగ్రీలు సుమన్ టీవీ వాళ్ళు లేకపోతే ఆ కన్సల్టెన్స్ వాళ్ళు ఇస్తారు అనుకున్నారేంటి? ఎవరైనా ఇప్పుడు ఫ్రీ మెడికల్ పీజీ అంటున్నారు, కన్సల్టెన్స్ వాళ్ళు ఫ్రీ మెడికల్ పీజీ ఇస్తారా, లేదా ఆ కంట్రీ వాడు ఫ్రీ మెడికల్ పీజీ ఇస్తాడా? మన ఇండియా వాడు సర్టిఫై చేయాలి డిగ్రీ వ్యాలిడ్ ఇన్వాలిడ్ అని. ఎవరు సర్టిఫికేషన్ అథారిటీ ఎవరికి? మనకి ఎన్ఎంసీ వాడు. సో ఎన్ఎంసీ వాడు అంటే కంపల్సరీ ఇది సర్టిఫైయింగ్ అథారిటీ. మీ డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే ఇది చెప్పినట్టే చదవాలి. మనం నేషనల్ మెడికల్ కమిషన్ అంటారు, అంటే మన ఇండియాలో ఉన్న మెడికల్ కమిషన్, మన మెడికల్ బోర్డు, వీడు చెప్తేనే మీ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. మీకు ప్రపంచంలో ఎవరు చెప్పినా, ఏ కంట్రీ చెప్పినా, ఏం చెప్పినా ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. మీకు అఫీషియల్గా కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోండి. మరి కిర్గిస్తాన్ వెళ్ళినా, జార్జియా వెళ్ళినా, ఫిలిపీన్స్ వెళ్ళినా, ఉజ్బెకిస్తాన్ వెళ్ళినా, రష్యా వెళ్ళినా, ఎక్కడైనా సరే అఫీషియల్ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఉండాలి. ఆ ఎన్ఎంసీ రూల్స్ ఏం చెప్తున్నా, అసలు ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి? ఆ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ రూల్ నెంబర్ 1 కంపల్సరీగా వచ్చేసరికి డ్యూరేషన్ అండి. డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 54 months ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఇంటర్న్షిప్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఇంకో విషయం కూడా, ఈ ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ మొత్తం కలిపి కూడా మ్యాక్సిమం సరికి 10 years దాటకూడదు. తర్వాత వచ్చేసరికి ఈ ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీ, సేమ్ కంట్రీలో చదవాలి. ఫస్ట్ ఇయర్ ఒక కంట్రీలో వెళ్తారు, ఆ కంట్రీ ఆ యూనివర్సిటీ నచ్చలేదు, ఆ కంట్రీ నచ్చలేదు, మళ్ళీ వేరే యూనివర్సిటీ వేరే కంట్రీ వెళ్తామంటే ఆ డిగ్రీ చెల్లదు. ఎంబీబీఎస్ ఒక చోట ఇంటర్న్షిప్ ఒక చోట చెల్లదు. ఇంతకుముందు కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ కిర్గిస్తాన్లో చదవండి, అక్కడ ఇంటర్న్షిప్ హైదరాబాద్లో చేయండి, ఆ డిగ్రీ చెల్లదు. ఇంతకుముందు కరేబియన్ ల్యాండ్స్ ఎంబీబీఎస్ ఇక్కడ చదవండి, నేపాల్లో ఇంటర్న్షిప్ చేయండి, ఆ డిగ్రీలు చెల్లవు. అలా ఎంబీబీఎస్ ఇప్పుడు మీరు ఇండియాలో ఎంబీబీఎస్ ఎలా చదువుతారు, ఇంటర్న్షిప్ ఎలా చేస్తారు, సేమ్ లైక్ దట్. ఒక గాంధీ ఉస్మానియాలో ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ ఎలా చేస్తారు, సేమ్ లైక్ దట్ అలానే చేయాలి. అలా కాకుండా వేరే రూల్స్ ఏ ఉన్నా సరే ఆ డిగ్రీ చెల్లదు. ఫస్ట్ 2 సంవత్సరాలు ఒక చోట, తర్వాత 1 సంవత్సరం ఒక చోట, తర్వాత 1 సంవత్సరం ఒక చోట చదివితే అది చెల్లవు. డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. మీరు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా చదవాలి. ఆ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతుంది. దాని ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక అడ్వైజర్ వచ్చింది, కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ అనేది ఇంతకుముందు ఒక 20 యూనివర్సిటీలు ఎత్తేస్తారు. అంటే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా మిస్ మేనేజ్మెంట్ అవడము, మిస్ మ్యానిపులేషన్ అవడము, స్టూడెంట్స్ మ్యానిపులేషన్, జస్ట్ పేపర్ డిగ్రీస్ ఇవ్వడము, జస్ట్ అప్పిరైతే డిగ్రీలు ఇచ్చేయడము, చాలా వరకు ఫ్రాడ్స్ చాలా జరిగింది. అంటే మీకు అసలు ఎన్ఎంసీ రూల్స్కి విరుద్ధంగా ఉండేసరి కొన్ని యూనివర్సిటీ కిర్గిస్తాన్ కంట్రీ తీసేసింది, ఆ డిగ్రీస్ ఇప్పుడు అఫీషియల్గా ఇన్వాలిడ్ చేసింది. దాని ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సో ఒకసారి చూడండి ఇక్కడ దాని ఎగ్జాంపుల్. ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు అఫీషియల్గా చూడండి. ఇప్పుడు మీకు అఫీషియల్గా వచ్చేసరికి కిర్గిస్తాన్ డిగ్రీ ఇప్పుడు అఫీషియల్గా బ్యాన్ చేశారు.
ఇక్కడ చూడండి ఒకసారి, ఇండియా అండ్ కిర్గిస్తాన్. మీరు ఎవరైనా చూడండి, కిర్గిస్తాన్ ఇండియన్ ఎంబసీని కిర్గిస్తాన్ స్టూడెంట్ అడ్వైజర్ రిలీజ్ చేస్తున్నారు. ఇంత ముందు ఆల్మోస్ట్ వచ్చేసరికి 20-25 యూనివర్సిటీలు బ్యాన్ చేశారు. అంటే ఎక్రిడేషన్స్ లెవెల్, ఎక్రిడేషన్ పాస్ అయిన యూనివర్సిటీలు మొత్తం బ్యాన్ చేశారు. సో ఆ యూనివర్సిటీలు మొత్తం ఇప్పుడు ఏమైంది, ఆ డిగ్రీస్ మొత్తం ఇన్వాలిడ్ అయినాయి ఇండియాలో. చాలా మంది ఇంత ముందు కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ ఎక్రిడేషన్ వస్తుంది, ఎక్రిడేషన్ పాస్ అవుతుంది, ఆ డిగ్రీస్ మళ్ళీ వ్యాలిడ్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి అసలు ఒకసారి, మీకు అర్థమవుతుంది. రీసెంట్గా చూడండి ఇది, ఈ అడ్వైజరీ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అడ్వైజరీ ఫర్ ద ఇండియన్ స్టూడెంట్ టు విషింగ్ టు స్టడీ మెడికల్ కోర్సెస్ ఇన్ కిర్గిస్తాన్ 2006 అంటే ఆగస్ట్ 6వ తారీఖు వచ్చింది. సో స్టేట్ ఎక్రిడేషన్ ఆగస్ట్ 6వ తారీఖు అంటే మనకి ఈ రోజే. ఓకేనండి, స్టేట్ ఎక్రిడేషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీ ఈ రోజు వచ్చిన డేట్, ఒకసారి డేట్ చెక్ చేసుకోండి మీరు. సో Kyrgyzstan has launched the centralized procedure for the transferring the students from medical education institutions that have not received the state accreditation to accredited ones. That report the press center of the Ministry of Health is given as a below. According to the ministry, and students eligible to centralize the transfer must be submitted the application and required documents no later than August 10th. ఈ రోజు 6వ తారీఖు, రేపు 10వ తారీఖు. 10వ తారీఖు లోపు ఆఫ్టర్ రిసీవింగ్ ద డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఎవరైతే ఆ కంట్రీలు బ్యాన్ చేస్తున్నారో, ఆ యూనివర్సిటీ బ్యాన్ చేస్తున్నారో, వాళ్ళు మొత్తం వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మీరు 10వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ అండ్ ఆ డాక్యుమెంట్లో మాకు సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్ రిసీవింగ్ ద డాక్యుమెంటేషన్, ద రిసీవింగ్ అక్రిడిటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ రివ్యూ దమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అండ్ మేక్ దమ్ ఫైనల్ డెసిషన్ ఆన్ ద స్టూడెంట్స్ అడ్మిషన్. అంటే వాళ్ళు రివ్యూ చేస్తారంట. ఇప్పుడు ఆల్రెడీ అన్ని కాలేజీలు ఎత్తేసారు కదా, ఒక 20-25 కాలేజీలు ఎత్తేసారు. వాళ్ళ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి, ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్, చెల్లవు. అసలు కిర్గిస్తాన్లో చెల్లవంటే అసలు ఇండియాలో అసలు చెల్లవు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, మేము ఒకసారి ఆ డాక్యుమెంట్లన్నీ చెక్ చేస్తాము, మీకు సెంట్రలైజ్డ్ సిస్టమ్ పెట్టున్నాము, ఆ సిస్టంలో మీ డాక్యుమెంట్లన్నీ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే మీరు ఆ డిగ్రీ వ్యాలిడ్, మీ ఆ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసి మీకు ఏదైనా కాలేజ్ ఒరిజినల్ వన్ అయితే వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ ఇస్తామంటున్నారు. సో అరే సార్ కాలేజ్ review the accordance with the established procedure and make them final decision on the student admission. The centralized transfer of the students is carried out exclusively within the framework of the established state procedure, free charges and without charging of any fees. మీకు ఏదైనా ఆ డిగ్రీస్ ఏదైతే ఎక్రిడేషన్ అన్ని కాలేజీలు పోయినాయో వాటిలో వచ్చరికి ఇప్పుడు మళ్ళీ వేరే కాలేజీకి వెళ్ళాలి కదా, వేరే కాలేజీకి వేరే యూనివర్సిటీకి వెళ్ళాలన్నప్పుడు ఇప్పుడు ఏంటి, యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం మీరు ఇప్పుడు కాలేజీకి వెళ్ళారు, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయింది, ఆ కంటే ఆ కాలేజ్ ఎత్తేస్తారు. ఇప్పుడు ఎత్తేస్తే ఏం చేయాలి, మీరు మళ్ళీ వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి కదా, వేరే యూనివర్సిటీకి మళ్ళీ ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. ఇప్పుడు యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం, ఇది కిర్గిస్తాన్ సంబంధించింది. యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం మీకు కింద ఏం చెప్పున్నాను. సో యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం మీకు ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీలో ఉండాలి. సో మీరు ఎంబీబీఎస్ అంతా ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆ ఎక్రిడేషన్ పోయిన కాలేజీలో వెళ్ళారు, 2 years చదివారు, 3 years చదివారు. ఇప్పుడు ఆ కాలేజ్ ఎత్తేసారు, బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ 4th year వేరే యూనివర్సిటీకి వెళ్ళాలి కదా, ఆ వెళ్ళినా సరే ఆ డిగ్రీ చెల్లదు, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం. అది నేను చెప్పట్లేదండి, అది నేను చెప్పట్లా, మన ఎన్ఎంసీ వాళ్ళు చెప్పున్నారు. ఓకేనండి, అది నేను చెప్పట్లా, మన ఎన్ఎంసీ వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. ఒకసారి చూడండి, ఇవన్నీ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట. మొత్తం ఈ డాక్యుమెంట్లన్నీ ఇవి నేను చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ కాదు, మన ఎన్ఎంసీ వాళ్ళు అఫీషియల్గా డాక్యుమెంట్లు ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. అఫీషియల్గా మీకు ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అఫీషియల్ డాక్యుమెంట్స్. సో అందుకని నేను చెప్పేది, అందుకనే సరే మన ఎన్ఎంసీ వాళ్ళు ఎన్నెన్నో కనీసం 100 పేజీల డాక్యుమెంట్లు ఇష్యూ చేస్తున్నారు. మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్గా మీరు ఏమి తెలుసుకోకుండా వెళ్తే మాత్రం ఆ డిగ్రీస్ 100%. కిర్గిస్తాన్లో ఏమైంది, కిర్గిస్తాన్లో ఏమయ్యారు చూడండి ఒకసారి. సో కిర్గిస్తాన్లో ఏమైంది, ఇప్పుడు అఫీషియల్గా డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అయింది కదా. సో అకార్డింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలిజిబుల్ సెంట్రలైజ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఎత్తేసిన తర్వాత వేరే కంట్రీకి వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. ట్రాన్స్ఫర్ తీసుకోవాలంటే ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా, ద డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. దట్స్ ఇట్. ఓకేనండి, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆల్ స్టూడెంట్స్ who citizens of the Kyrgyzstan and studying the medical institution have not received the state accreditation will transfer to the Kyrgyz State Medical Academy. Students Royal Metropolitan University will transfer to the University of South Asia. Students are ఇక్కడ చూడండి, ఒక యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ తీసేసుకున్నారు మొత్తం. స్టూడెంట్స్ ఆర్ ఫార్మసీ సెంట్రల్ ఏషియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ will transfer to the Jalalabad State University. Students are general medical program will transfer to Jalalabad. Students are symbolic university, Adam University, general medicine of the university will transfer to the international ISHM, international students for the Eurasian International University transfer. ఇక్కడ చూడండి మొత్తం ఒక్కొక్క ట్రాన్స్ఫర్ తీసుకోండి. ఇక్కడ చూడండి మొత్తం కాలేజ్ అయితే ట్రాన్స్ఫర్ తీసుకోమని చెప్తున్నారు. అకార్డింగ్ టు ద డెసిషన్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ద మెడికల్ సెకండరీ స్టూడెంట్స్ ఆఫ్ ద కిర్గిజ్ మెడికల్ అకాడమీ ద కాలేజ్
మెడికల్ బెల్మిన్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ ద మెడికల్ పర్మనెంట్ అంటే మీకు చెప్తాను చూడండి ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ పర్మిటెడ్ టు ప్రొవైడ్ దట్ ద అకాడమిక్ డిఫరెన్స్ ఇన్ ద కరికులం డస్ నాట్ ఎక్సీడింగ్ ద 30 academic credit the host of educational institution of the right recognition validate academic credit based on the content of the educational program. అంటే మీకు మొత్తం ట్రాన్స్ఫర్ తీసుకోమంటున్నారు ఒక్కొక్కరిని డిగ్రీస్ ఇన్వాలిడ్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఏదైతే కాలేజీలో పొయ్యి ఉన్నాయో కొన్ని అక్రిడేషన్ ఇచ్చున్నారు, కొన్ని అసలు అక్రిడేషన్ ఇవ్వలేదు, కొన్నేమో 1 year అక్రిడేషన్ ఇచ్చున్నారు, కొన్నేమో 6 years అక్రిడేషన్ ఇచ్చున్నారు, కొన్ని అసలు అక్రిడేషన్లో పాస్ అవును. ఈ యూనివర్సిటీలు మొత్తం ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నారు. ట్రాన్స్ఫర్ తీసుకుంటే అర్థం ఏంటి? ఆ డిగ్రీలు చెల్లవు. ఇంతకుముందు ఫిలిపీన్స్ ఉంది, ఫిలిపీన్స్లో కూడా అంతే కదా. యాజ్ పర్ NMC రూల్స్ ప్రకారం 2021 November 18 తర్వాత ఎవరైతే ఉన్నారు ఆ డిగ్రీస్ అన్ని చెల్లవు. ఫిలిపీన్స్ వెళ్ళిన మొత్తం చెల్లవు. ఓకేనండి. 2021 November 18 తర్వాత వెళ్ళే చల్లకూడదు. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఇక ఆ BS కోర్స్ ఉంది కదా, BS కోర్స్ ఇంటర్మీడియట్ BS కోర్స్ ఉంది కదా, ఆ BS కోర్స్ ఏంటంటే యాక్చువల్గా MBBS ప్రోగ్రామ్ కాదని మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అప్పుడే ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్ వాళ్ళు అడ్వైజర్ ఇచ్చున్నారు. BS కోర్స్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద MBBS ప్రోగ్రామ్. మీరు ఎవరైనా MBBS వెళ్ళాలనుకున్నప్పుడు ఫిలిపీన్స్ ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ MBBS వెళ్ళాలనుకున్నప్పుడు ఓకేనండి, ఫిలిపీన్స్ MBBS గురించి కూడా చెప్తున్నారు అడ్వైజర్, ఒకసారి చూడండి. ఓకేనండి, మీకు ఫిలిపీన్స్ అడ్వైజర్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేస్తా చూడండి. సో ఇక్కడ రైట్ నౌ అయితే రావట్లేదు, నేను మళ్ళీ మీకు తర్వాత అప్డేట్ చేస్తాను. ఒకసారి చూడండి. మీకు ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ క్రోమ్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదే కదా మీకు చూపించే అడ్వైజరీ, ఫిలిపీన్స్ అడ్వైజరీ. అడ్వైజరీ ఫర్ ద మెడికల్ స్టూడెంట్స్ ఆఫ్ ద ఫిలిపీన్స్, రైట్? ఒకసారి చూడండి, ఇదే కదా అడ్వైజరీ ఫర్ ద మెడికల్ స్టూడెంట్స్ ఆఫ్ ద ఫిలిపీన్స్. ఇక్కడ ఎక్కడా కూడా చెప్పలేదు మీకు, వాళ్ళు మేము ఫాలో అవుతున్నామని చెప్పారు కానీ ఇది కూడా ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ హూ ఇంటెండ్ టు టేక్ ద అడ్మిషన్ ద సెంట్ రికగ్నైజ్డ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఫిలిపీన్స్ అండ్ ఇంటెండ్ టు రిటర్న్ అండ్ ప్రాక్టీస్ in India should be verify and satisfy themselves that all NMC rules prescribed conditions and criteria meet. సో అంటే మీరు ఎవరైతే ఫిలిపీన్స్ వెళ్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఒకసారికి మీరు 1-4 సార్లు చెక్ చేసుకుని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎవరు చేత తీర్చుకోవాలి? మీకు డిగ్రీ ఎవరు వ్యాలిడేట్ చేస్తారు? NMC వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు, మీరు NMC వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. ఓకేనండి, ఖచ్చితంగా. అందుకే ఇంత ముందు చెప్పే NMC రూల్స్ ఏం చెప్పినాయి ఒకసారి చూడండి. ఇంతకుముందు ఏం చెప్పి NMC రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ చూడండి. డ్యూరేషన్ వస్తారు 54 months ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, MBBS మొత్తం ఒకటే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. ఓకేనండి, ఇది కాకుండా మీకు ఫైనల్ కూడా ఉందండి లైసెన్స్ రిజిస్ట్రేషన్. ఖచ్చితంగా వచ్చేసరికి ఆ కంట్రీలో మీరు రిజిస్టర్డ్ డాక్టర్ అయి ఉండాలి. ఊరికి చాలా మంది చెప్తున్నారు డాక్టర్ అంటే ఓన్లీ జస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి, డాక్టర్ అంటే ఊరికి లైసెన్స్ చేసే. ఇప్పుడు లైసెన్స్ అంటే మీకు ఏంటి? మీకు రిజిస్టర్డ్ లైసెన్స్ అంటే అర్థం ఏంటి? మీరు ఆ కంట్రీలో డాక్టర్ అఫీషియల్గా డాక్టర్ అయి ఉండాలి, అంటే రిజిస్టర్డ్ డాక్టర్ అంటారు. అంటే ఒకవేళ మీరు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోయినా, ఇండియాలో మీరు ఫెయిల్ అయినా ఆ కంట్రీలో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి. దట్ ఈస్ ద లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఏదో ఊరికి అక్కడ చేస్తామంటే కుదరదు. ఒకవేళ ఇండియాలో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోయినా మీరు ఆ కంట్రీకి వెళ్ళి అఫీషియల్గా డాక్టర్గా అవ్వాలి, అఫీషియల్ డాక్టర్ అవ్వాలి ఆ కంట్రీలో, అప్పుడే డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఓకేనండి, ఇదిగోండి NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటాయి ప్రతిదీ. మీరు అందుకని చెప్పేది ఎస్పెషల్లీ ఏ కంట్రీలో, ఎస్పెషల్లీ ఇప్పుడు ఫిలిపీన్స్ అంటున్నారు కాబట్టి, సో ఫిలిపీన్స్లో కూడా మీకు ఏం చెప్పాలి అక్కడ డిగ్రీ వ్యాలిడ్ అని. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఫిలిపీన్స్ కూడా మీకు ఎక్కడ చెప్పాలి డిగ్రీ వ్యాలిడ్ అని, ఎక్కడ చెప్పాలి. అక్కడ చూడండి, మొత్తం వాళ్ళు ఫాలో అవుతున్నారంట, ఆ కంట్రీ వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు ఇంత ముందు కూడా కిర్గిస్తాన్ కూడా అంతే కదా. ఇప్పుడు 25 యూనివర్సిటీలు ఎత్తేసారు, వాళ్ళు ఫాలో అవుతామని చెప్తారు. అవి ఫాలో అవుతారా ఫాలో అవరా సంబంధం లేదు. అందుకని మీరు NMC నుంచి అసలు ఆ కంట్రీలో డిగ్రీ వ్యాలిడా కాదని అఫీషియల్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే చిన్న కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ ఎకానమీ. ఇప్పుడు ఫిలిపీన్స్ అనేది మీకు జస్ట్ మీకు ప్యూర్లీ టూరిజం బేస్డ్. ఓకేనండి, టూరిజం బేస్డ్. అసలు మన కంట్రీతో కంపారిజన్ లేదు. మనకు ఒక నేపాల్ లాగా ఎలానో, ఇండియాకి నేపాల్ ఎలానో అలా ఉంటుంది. టూరిజం బేస్డ్. మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి కదా, మాల్దీవులు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అలా ఉంటుంది. టూరిజం ప్లేస్ ఎక్కువ ఫిలిపీన్స్. సో వాళ్ళకి ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి? ఫిలిపీన్స్ నుంచి కనీసం వేల మంది వెళ్తారు కాబట్టి అక్కడ రొటేట్ అవుతుంటుంది, డబ్బులు వస్తాయని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు. బట్ వాళ్ళ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు కదా. మళ్ళీ ఫిలిపీన్స్ వాళ్ళకి ఏంది 4 years MBBS, మనకు 4.5 years ఇంటర్న్షిప్, లైసెన్స్, వాళ్ళకి అయ్యేమి ఉండవు.
మనకంటూ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకంటూ సపరేట్ కాలేజీలు, మనకంటూ సపరేట్ ఉంటే ఆ డిగ్రీలు చెల్లవు. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం చెల్లవు. మీకు అఫీషియల్గా, అందుకే నేను చెప్పేది అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి ఎన్ఎంసీ నుంచి. అది నేను చెప్పట్లేదు, ఎన్నెన్నో డాక్యుమెంట్లు కానీ కనీసం ఒక 100 పేజీల డాక్యుమెంట్లు ప్రతి కంట్రీ గురించి కనీసం 100 పేజీల డాక్యుమెంట్లు వచ్చి ఉంటాయి. 100 పేజీల డాక్యుమెంట్లు వచ్చినాయి. ఓకేనండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఎవరైతే ఎంబీబీఎస్ అప్లోడ్ వెళ్దాం అనుకుంటున్నారు, ఫిలిపీన్సా, ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ ఒకటి, జార్జియా ఒకటి, ఇప్పుడు కిర్గిస్తాన్ చూసారు కదా ఎన్ని యూనివర్సిటీలు ఎత్తేసారు. ఆల్మోస్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ కిర్గిస్తాన్లో అఫీషియల్గా ఎత్తేసారు కదా యూనివర్సిటీస్. అఫీషియల్గా ఎత్తేసారు యూనివర్సిటీస్. సో ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ బడ్జెట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారండి. సో అండి వస్తుంది ఒక్క నిమిషం. సో ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. సో ఎంబీబీఎస్ అప్రూవల్ లో మనకి 10 లక్షల ఎంబీబీఎస్ అయిపోతుంది. సో ఎన్ఎంసీ మీకు గ్లిచ్ వస్తుంది, మీకు ఒకసారి అప్డేట్ ఇస్తా చూడండి. ఓకేనండి, ఇదైతే గ్లిచ్ వచ్చింది సంథింగ్. మీకు కింద చూపించా కదా, మీకు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ వెళ్ళే ముందు మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. కంపల్సరీగా ఒకసారి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేసుకోండి. మీకు ప్రాపర్గా ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఏ కంట్రీ వెళ్ళినా సరే డిగ్రీ ఇప్పుడు కిర్గిస్తాన్ అఫీషియల్గా ఎలా ఇన్వాలిడ్ చేసిందో, ఇప్పుడు కిర్గిస్తాన్లో ఉంది అని యూనివర్సిటీలు ఎత్తేసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? మరి వాళ్ళు వేరే కంట్రీకి వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. వాళ్ళే చెప్తున్నారు ట్రాన్స్ఫర్ తీసుకోమని. ట్రాన్స్ఫర్ తీసుకుంటే అది చెల్లవు, ఆ డిగ్రీ చెల్లదు, 100% చెల్లదు. సో మీరు ఫిలిపీన్స్ వెళ్ళే ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకోండి. మీకు అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యకంటే రష్యా మాత్రమే. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫర్ ఆల్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఫర్దర్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ మన డాక్టర్ ప్రిన్స్ జాబ్ రావడం ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మన ఇన్స్టా ఛానల్ ఉంది డాక్టర్ ప్రిన్స్ జాబ్ రావడం ఎంబీబీఎస్, ఒకసారి చెక్ చేసుకొని మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఓకే, రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్ ఫర్ ఆల్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్. సో కాబట్టి రష్యాలో ఇప్పుడు రైట్ నా అడ్మిషన్స్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కాంటాక్ట్ అవ్వండి. మన ఆఫీస్లో ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా మీట్ అవ్వాలని జస్ట్ నాకు వాట్సాప్ చేయండి. మీకు నేను ఫర్దర్గా మీకు చెప్తాను ఎప్పుడు మీట్ అవ్వాలి, ఎలా మీట్ అవ్వాలనేది. సో కాబట్టి అడ్మిషన్స్ అయితే రైట్ ఉన్నాయి. మీ బడ్జెట్ 20-25 లక్షల నుంచి అప్ టు 40-45 లక్షల దాకా మంచి గవర్నమెంట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యి మీకు గాంధీ, ఉస్మానియా లాంటి యూనివర్సిటీస్, మన ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలని చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఓకే, తర్వాత ఫర్దర్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.